This is a DLN Shastri జర్నలిస్ట్. శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఒక కాలేజీ పైన కంప్లైంట్ చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు వారికి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారికి పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు కాలేజీ యాజమాన్యానికి నోటీస్ పంపితే వాళ్ళు కౌంటర్ ఫైల్ చేస్తూ విద్యార్థి తండ్రి దగ్గర శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఒక కాలేజీ పలానా కాలేజీ వారు 3,250 రూపాయలు తీసుకునేది వాస్తవము. ఆ అమౌంట్ను సెకండ్ ఇయర్ ఫీజులో సర్దుతాము. ఈ ఫీజు తీసుకోవడానికి కారణము సీటు రిజర్వేషన్ కోసం ఫీజు తీసుకున్నామని చెప్పినారని స్పష్టంగా రాయడం జరిగింది. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టు ముందర విచారణ సందర్భంగా మిలాడ్ పలానా పేజీలో ఈ విధంగా రాసిచ్చారు, కానీ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారంగా సీటు రిజర్వేషన్ కోసం అమౌంట్లు తీసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పారని స్పష్టంగా చెబితే గౌరవ న్యాయమూర్తి గారు ఇది సాక్ష్యం కింద తీసుకోలేదు, కనీసం పరిగణనలోకి విచారణ చేయడం కానీ మాట్లాడడం కానీ కూడా చేయలేదు. ఇదే విషయాన్ని గౌరవ హైకోర్టు గారికి 2014లో ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు నాకు ఆ అమౌంట్ తిరిగి ఇవ్వలేదు మిలాడ్ అని చెబితే కనీసం ఆయన సాక్ష్యం కిందికి కూడా చూడలేదు, విచారణ కూడా చేయలేదు దాన్ని. పైగా ఏం చేశారు జడ్జి గారు, ఈ కేసు 420 కిందికి వర్తించదు, మెరిట్స్ లేవని చెప్పి డిస్మిస్ చేయడం జరిగింది. స్పష్టంగా గౌరవ కోర్టుకు రాసిచ్చారు. డిఎల్ఎన్ శాస్త్రికి రాసివ్వాల, కోర్టుకు రాసిచ్చారని చెబితే కూడా కోర్టును మోసం చేశారని చెబితే కోర్టులో తప్పుడు పిటిషన్ ఫైల్ చేశారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెబితే కూడా గౌరవ న్యాయమూర్తి గారు దీని మీద విచారణ కూడా చేయలేదు, పరిశీలించలేదు, ఏం చేయలేదు. మరి కేసులో మెరిట్స్ లేవు, ఈ కేసుకు 420 వర్తించని చెప్పి కేసును డిస్మిస్ చేసి వాళ్ళకి అలౌ చేస్తే, క్యాష్ అలౌ చేస్తే వ్యవస్థలో ఏం జరుగుతుంది అనుకోవాలి? న్యాయ వ్యవస్థ అమ్ముడు పోయింది అనుకోవాలా? న్యాయమూర్తి తప్పుడు తీర్పు ఇచ్చారని చెప్పి అనుకోవాలా? న్యాయమూర్తి వాస్తవాలు పరిశీలించకుండా తప్పుడు తీర్పు ఇచ్చినారు అనుకోవాలా? నెగ్లెక్ట్ చేశారు, నిర్లక్ష్యం చేశారు అనుకోవాలా? సో ఏం తీర్పు ఇచ్చినా పడిపోతారో సర్దకపోతారో మాట్లాడకూడదు అని చెప్పి అనుకోవాలా? ఇంత స్పష్టంగా ఆధారం ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది న్యాయమూర్తి? సో ఈ విధంగా ప్రశ్నిస్తే తప్పు అన్నప్పుడు మరి న్యాయ వ్యవస్థలో ఏమి జరుగుతుంది అనుకోవాలి? ఎటువంటి అవినీతి లేకుండా తీర్పు ఇస్తున్నారనుకోవాలా, ఏమనుకోవాలి? ఏ విధంగా దీన్ని భావించాలనేది అందరూ ఆలోచించాల్సిన విషయం, ప్రశ్నించుకోవాల్సిన విషయం, పరిశీలించాల్సిన విషయం. సో ఇది ఇక్కడే ఎందుకు జరుగుతాయంటే ఈ దేశం ఇన్క్రెడిబుల్ ఇండియా.